భరద్వాజ గారు 'అఖండ 2' సంబంధించి అప్డేట్లు ఒక్కొక్కటి వస్తుంటే ఫ్యాన్స్ అయితే ఎగ్జైట్ అయిపోతున్నారు. అవును. తమన్ 'అఖండ 2'కి సంబంధించి వేరే తాండవం చేస్తున్నాడు అని చెప్పి మ్యూజికల్‌గా. మ్యూజికల్‌గా. అంటే బాలకృష్ణ ఏమో విజువల్‌గా తాండవం చేస్తున్నట్టుగా మనం ఆల్రెడీ ఎస్. చూసాం. ఎస్. ఈయన మ్యూజికల్‌గా తాండవం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. వినిపిస్తాడు ఈయన. మిశ్రా బ్రదర్స్ అన్నారు. అన్నాడు. అవును. ఈరోజు ఇంకో సిస్టర్స్ని పట్టుకొచ్చారు కదా. అంటే సంస్కృత శ్లోకాలు ఉన్నాయి దానిలో. ఆ శ్లోకాలు అలాగే మంత్రాలు వీటిని ఉచ్చరించడానికి దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొస్తున్నానని చెప్పాడు ఆయన. చెప్పి అక్కడితో వదలలేదు. ఇప్పుడు ఈ సర్వేపల్లి సిస్టర్స్ అనే వాళ్ళని పట్టుకొచ్చాడు. అవును. పట్టుకొచ్చి వీళ్ళతో కొన్ని స్తోత్రాలు అవి రికార్డ్ చేస్తున్నాడు. అంటే ఎక్కడ ఎవరు ఏది పాడితే రక్తి కడుతుందో వాళ్ళతో పాడించే ప్రయత్నం. అంటే గతంలో ఒక పద్ధతి అనుసరించేవాళ్ళు సినిమా వాళ్ళు. ఏదైనా సరే సినిమా సింగర్స్తోనే పాడించేయటం. అవును. ఇప్పుడు ఆ పద్ధతి పోయి స్పెషలైజేషన్ వచ్చింది అక్కడ కూడా. ఈ స్పెషలైజేషన్లో భాగంగా అంటే గతంలో కూడా ఉండేది సినిమాల్లో. శ్లోకం పాడాలంటే పిబి శ్రీనివాసన్ పట్టుకొచ్చేవాళ్ళు. పద్యం పాడాలంటే ఘంటసాల గారు తప్ప ఇంకోళ్ళతో పాడించేవాళ్ళు కాదు. చివరికి ఏఎం రాజా మ్యూజిక్ చేస్తున్న సినిమాలో కూడా పద్యాలు ఘంటసాలతోనే పాడించేవాడు ఆయన. అలాంటి ఒక పద్ధతి ఉండేది. ఆ పద్ధతి పోయింది మధ్యలో. ఇప్పుడు మళ్ళీ తమన్ లాంటి వాళ్ళు పట్టుకొస్తున్నారు. పట్టుకొచ్చి స్పెషలైజేషన్ ఎవరు ఏది పాడటంలో నైపుణ్యం ప్రదర్శిస్తారో బయట వాళ్ళని పట్టుకొచ్చి పాడించడానికి మొహమాట పట్టలేదు. పైగా దాని ద్వారా వచ్చేటువంటి ఒక యాడెడ్ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ ఆడియన్స్ కలిగించాలి. అవును. అది కలిగించగలిగితేనే సినిమా విజయం మీద దాన్ని అంటే అదొక ఎలిమెంట్గా ఉపయోగపడుతుంది సినిమా సక్సెస్కి. ఈ సినిమా విజయవంతం చేయటం కోసం అతను మ్యూజికల్గా ఎంత కష్టపడుతున్నాడు అనేది ఈ రెండు ఇన్సిడెంట్ల నుంచి మనకు అర్థమవుతుంది. కాబట్టి మిశ్రా బ్రదర్సు అలాగే సర్వేపల్లి సిస్టర్సు వీళ్ళు మాత్రమేనా ఇంకా ఎంతమందిని వాడతారు అనేది చూడాలి. అంటే ఇంత ఇన్ని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాడంటే వంట ఏ రకంగా ఉందనేది లేదు ఆయన పూర్తిగా డెడికేటెడ్గా ఉన్నాడు ఆ సినిమాకి. పూర్తి అంకిత భావంతో పనిచేస్తున్నాడు అనేది అర్థమవుతోంది. అలాగే మనకి ఒక విమర్శ ఉంది సినిమా ఈ మధ్య వస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ మీద. వీళ్ళు ఒకే పాటలో 3-4 వాయిస్లు వాడేస్తున్నారు అని. అయితే ఆ ఎమోషన్ని కలిగించడానికి తప్పట్లేదు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఆడియన్స్కి ఆ ఎమోషన్ కనెక్ట్ చేయటం మా బాధ్యత మ్యూజికల్గా. దానికోసం అవసరమైతే నలుగురితో పాడిస్తాం అంటున్నారు. కాబట్టి ఇప్పుడు పెరిగినటువంటి ఆడియోకి సంబంధించి రకరకాల మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల్ని మీట్ అవ్వటం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. ఆడియో ఒకటే కాదు, ఇప్పుడు ఆర్ఆర్ విషయానికి వచ్చిన థియేటర్లో ఆడియోకి సంబంధించి ఒక విప్లవాత్మకమైన యుగంలో మనం ఉన్నాం. శివకి సంబంధించి ఇప్పుడు శివ రిలీజ్ ఉంది. దానికి సంబంధించి వర్మ గారు మాట్లాడుతూ ఆ రోజున ఆడియోగ్రఫీకి స్పెషలైజేషన్ చేసిన సినిమా అది. కానీ ఇప్పుడు అది పనికిరాదు, దానికోసం నానా కష్టాలు పడుతున్నాం మేము ఏఐతో అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు థియేటర్కల్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని ట్రాకుల్లో ఇంత సౌండ్తో వెళితే తప్ప జనాలకి రీచ్ కావట్లేదు. దానికోసం రకరకాల వాయిస్లని వాడక తప్పదు వాళ్ళకి. ఈ కసరత్ అంతా పడుతున్నాడు అతను. పైగా ప్రతిదానికి ఒక స్పెషలైజేషన్ కిందే తీసుకుని ఎవరు దానికి న్యాయం చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి పాడిద్దాం. తమన్ ఎంత కష్టపడుతున్నాడంటే బోయపాటి ఎంత టాస్క్ ఇచ్చాడు, ఎంత విజువలైజేషన్. అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళిద్దరూ ఎంత కష్టపడుతున్నారు అనే దానికంటే కూడా సినిమా ఎంత బాగా వచ్చిందని, సినిమాలో కంటెంట్ ఏమిటి అనేది కూడా మనకు అర్థమవుతుంది దీనిలో నుంచి. గతంలో ఒక ఎలిమెంట్గా వాడినటువంటి అఘోరా క్యారెక్టర్ని దీనిలో పూర్తి స్థాయిలో నడపబోతున్నారు. దాని మీదే మెజారిటీ సినిమా డిపెండ్ అవ్వబోతోంది. మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా యాడెడ్ ఫ్లేవరే తప్ప వాటికంటే కూడా ప్రధానమైనటువంటి డిస్కషన్ ఇక్కడే ఉంటుంది. అది సనాతన ధర్మం కావచ్చు, ఏదైనా మాట్లాడతాడు ఆయన. అంటే రకరకాల మార్పులకు గురైనటువంటి ధార్మిక వాతావరణంలో సినిమా కథ నడిచేటువంటి అవకాశం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. రెండోది ఇది పాన్ ఇండియా సినిమా. అవును. హిందీ బెల్ట్లో కనెక్ట్ అవ్వాలి. హిందీ బెల్ట్లో కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రామాణికత పాటించాలి. ఆ ప్రామాణికత పాటించడం కోసం డెడికేటెడ్ మ్యూజిక్ ఇస్తున్నాడు ఈయన డెడికేటెడ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆయనేమో
కేంద్రీకరించి షూట్ చేశాడు, అయిపోయింది. 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 ఇప్పుడు దాదాపుగా సినిమా కంక్లూడింగ్ అయిపోయింది. షూట్ అయిపోయింది. కంక్లూడింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు. అంటే ఈయన ఈ క్లోజింగ్ ప్రోగ్రామ్ తమన్ చేతుల మీదుగా అవుతోంది. మనకి చాలా సందర్భాల్లో మ్యూజిక్ డైరెక్టర్ స్ట్రక్ అయిపోయి ఉంటాడు చివరిలో, మేజర్ వర్క్ అంతా అప్పుడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తమన్ భుజాల మీద ఉంది అఖండ 2. దానికోసం తను ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాడు. అవుట్పుట్ డెఫినెట్గా. రెండోది మొట్టమొదటిసారిగా ఇది పాన్ ఇండియా లెవెల్లో మేము బద్దలు కొట్టబోతున్నామనే మాట వాడింది తమనే. ఇదేదో ఈజీగా చూడలేదు, మేము రొటీన్గా పాన్ ఇండియా సినిమా అని చెప్తున్నారు కానీ సీరియస్ రిలీజులు ఇవి పెట్టుకోవట్లేదు ఈ మధ్యకాలంలో. కానీ ఈ సినిమా అలా కాదు. వీళ్ళు కేంద్రీకరించి, అంటే ఓజీ ఇలాంటివి కొన్ని లూజ్గా వదిలిపెట్టేశారు. ఈ సినిమా అలా చేసే పరిస్థితి కనిపించడం లేదు. వీళ్ళు కేంద్రీకరిస్తున్నారు. అలాగే ప్రమోషనల్ యాక్టివిటీ కూడా అట్నుంచి మొదలవుతోంది కాబట్టి ఇంకొంచెం కేంద్రీకరించి పనిచేయటం జరుగుతోంది. ఇప్పుడు ఈ సర్వేపల్లి సిస్టర్స్, మిశ్రా బ్రదర్స్ ఇక్కడ వరకు విన్నాం మనం. ఇంకా టైం ఉంది. ఈ టైంలో ఇంకా ఎన్ని పేర్లు వింటామో దానికి ప్రిపేర్ అయి ఉండటం మంచిది. అంటే ఇంకా ఏ ఎలిమెంట్స్ ఆయన మ్యూజికల్గా దానిలో ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్తాడు, ఏ ట్రాక్స్ని ఎవరితో పాడిస్తాడు, ప్రతిదీ స్పెషలైజేషన్గానే కనిపిస్తోంది. అవును. కాబట్టి ఏదో ఒక సింగర్ని పట్టుకొని అతనితో కానిచ్చేసి చుట్టేసి పక్కకి పెట్టేటువంటి పరిస్థితి కాదు ఇది. అవును. ఆ డెడికేటెడ్ నేచర్ ఉండటం వలన ఇప్పుడు మ్యూజికల్గా అది రైజ్ అవుతోంది. అలాగే దీనికి సంబంధించి ప్రతి విషయాన్ని చెక్కుతున్నారు. గతంలో ఎన్నడూ బోయపాటి సినిమాల్లో కూడా కనిపించని ధోరణి కనిపిస్తోంది ఇక్కడ మేకింగ్ దగ్గర నుంచి. ఈవెన్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కోసం ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. అవును. ఆ ట్రైలర్ కూడా యూనిక్గా ఉండేలాగా కట్ చేయడానికి వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి జనంలోకి, ఎలా పరిచయం చేయాలి, క్యారెక్టర్లను ఏ క్యారెక్టర్లను పరిచయం చేయాలి, ఏ క్యారెక్టర్లను హోల్డ్ చేయాలి, థియేటర్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కొన్ని ఉండాలి. అవును. కాబట్టి వీటన్నిటినీ బేరీజు వేసుకుని ఒక ట్రైలర్ కట్ చేయడానికి కూడా విపరీతంగా కష్టపడుతున్నారు. ఈ ట్రైలర్లో ఏ ట్రాక్ వాడాలి అనేది కూడా ఒక డిస్కసివ్ పాయింట్గా మారిపోయింది. ఇప్పుడు ఒకటి కాదు కదా, 5 లాంగ్వేజ్లు కదా. మొన్న వదిలిన టీజర్లు కూడా 5 లాంగ్వేజెస్ వదిలేరు. అదే దానికి ఆల్రెడీ కసరత్తు అయిపోయింది. ఇప్పుడు ట్రైలర్ మీద పడ్డారు. ఈ ట్రైలర్కి సంబంధించిన గొడవ నడుస్తోంది. రెండో వైపు ఈయన ఆర్ఆర్కి సంబంధించిన గొడవ. ఇన్ని విధాలుగా ఆ సినిమాని ఒక ఉన్నతంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది డెఫినెట్గా కలెక్షన్స్ పరంగా, అంటే వసూళ్ల పరంగానే చూడాలి ఏ సినిమా అయినా. ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ వచ్చింది కాంతారా. 825 ప్లస్ 850 వరకు వెళ్ళింది అన్నారు. అవును. చావాన్ దాటారు. లోకల్ మార్కెట్ నుంచి పాన్ ఇండియా మార్కెట్లో భారీ ఎత్తున వసూళ్లు సాధించిన సినిమాగా అది ఒక రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు అఖండ ఈ ఇయర్ ఎండింగ్లో వస్తుంది, క్లోజింగ్ డేట్స్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ ఇయర్ ఫైట్ని అది డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. అది కనిపిస్తోంది. అంటే ఇది 1000 కోట్ల టార్గెట్తో ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ. ఈ 1000 కోట్ల టార్గెట్ రీచ్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ రాబోయేటువంటి పాన్ ఇండియా సినిమాలకి ఇది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమాగా నిలబడుతుంది. చూద్దాం. పైగా బాలకృష్ణ గారు మొదటిసారి పాన్ ఇండియా శంఖం పూరించడం. కంటెంట్ కనెక్ట్ అవుతుంది. అంటే బాలకృష్ణ సినిమాలకి అది సినిమా కనుక ఆడియన్స్ కనెక్ట్ అయిందంటే వసూళ్లలో ఏ పెద్ద సినిమాకైనా ఒక 10 రూపాయలు ఎక్కువే చేస్తుంది ఆ సినిమా. ఆయన కెరియర్లో మొదటి నుంచి ఉన్నటువంటి ట్రెండ్ అది. ఆ ట్రెండ్ ఈసారి ఇంకొంచెం బీభత్సమైన స్థాయిలో కనిపించేలా ఉంది. చూద్దాం ఏం చేస్తుందో.